పాసమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 39కి చేరుకుంది. ఇందులో 11 మృతదేహాలను గుర్తించారు అధికారులు. మిగిలిన మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. దీంతో వాటికి DNA టెస్టులు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు మృతుల కుటుంబ సభ్యుల నమూనాలు సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. సిగాచి కంపెనీ ప్రమాద స్థలంలో రెస్క్యూ కొనసాగుతోంది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. అక్కడ ప్రమాదానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. ఎంతమంది చనిపోయారు, ఎంతమంది క్షేమంగా ఇంటికి వెళ్లారు, ఎంతమంది బాధితులు హాస్పిటల్లో ఉన్నారు అనే దానికి సంబంధించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకోబోతున్నారు. అలాగే ఈ ప్రమాదం ఎలా జరిగింది, దానికి కారణాలేంటి, టెక్నికల్ ఇష్యూనా లేకపోతే నిర్లక్ష్యమా అనేది కూడా అడిగి తెలుసుకోబోతున్నారు. ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించబోతున్నారు. అనంతరం ధృవ హాస్పిటల్కు వెళ్లబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ బాధితులను పరామర్శించబోతున్నారు. ప్రస్తుతం ఆ విజువల్స్ మనం 10 స్క్రీన్ పై చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుంటున్నారు. అతని వెంట ఇతర అధికారులు కూడా ఉన్నారు. పాసమైలారం ప్రమాదంలో మృతుల సంఖ్య గంటకు పెరుగుతోంది. దానికి సంబంధించి ప్రమాద స్థలానికి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలానికి సంబంధించి పరిశీలనకు వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, ఎక్కడ పరిస్థితి ఏంటి అనేది కూడా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. పాసమైలారం ఘటనకు సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇతర అధికారులు అలాగే మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎంతవరకు నష్టం జరిగింది, అదేవిధంగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది సేఫ్ గా ఉన్నారు, ఎంతమంది మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది, రెస్క్యూ ఆపరేషన్ లో ఎంతమంది పాల్గొన్నారు, మరోవైపు భారీ వర్షం కారణంగా నిన్న సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. దానికి సంబంధించి కూడా అటు రెస్క్యూకి సంబంధించిన అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ మనం విజువల్ చూడొచ్చు. ఘటనా స్థలంలో డైరెక్ట్ గా లోపలికి వెళ్తున్నారు. మొత్తం ఒక్కొక్కటిగా పరిశీలించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుండగానే రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తూ ఉన్నారు. ఆ ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తూ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ ఇప్పటి వరకు ఎన్ని మృతదేహాలు లభ్యమయ్యాయి, ఈ ప్రమాదానికి గల కారణాలేంటి, టెక్నికల్ ఇష్యూ వల్ల జరిగిందా లేకపోతే అధికారుల నిర్లక్ష్యం ఏమన్నా కనిపిస్తోందా అనేది కూడా పరిశీలించే అవకాశం ఉంది. మంత్రి శ్రీధర్ బాబు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రమాద స్థలానికి సంబంధించి. అలాగే వివేక వెంకటస్వామి కూడా ఉన్నారు. వీరిరువురు కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు పోలీస్ అధికారులు కావచ్చు, ఇటు రెస్క్యూ టీమ్స్ కావచ్చు, అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలపై వివరించే అవకాశం కనిపిస్తోంది. వారంతా కూడా సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మనం చూస్తున్నాం పాసమైలారం ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకుని పరిశీలిస్తున్నారు. అప్డేట్స్ ఏంటి?
అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, పాసమైలారం ప్రమాద స్థలికి సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఇతర అధికారులు కూడా ఉన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, కొద్దిసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి రియాక్టర్ పేలిన ప్రాంతానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించి ఏ విధంగా జరిగింది, ఏంటి, ఎంత ప్రాణ నష్టం జరిగిందని కూడా పూర్తి వివరాలను కూడా సంబంధిత అధికారులను తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన వెంట సంబంధిత అధికారులతో పాటు మంత్రులు కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని కూడా ఎక్కడైతే రియాక్టర్ పేలడో ఆ తర్వాత ఏదైతే ఇంకా సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ బ్లాక్తో పాటు పక్కన బ్లాక్ ఉందో ఆ బ్లాక్ కుప్పకూలిన ప్రాంతానికి సంబంధించి కూడా నేరుగా ఆయన సందర్శించబోతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా సీఎం రెడ్డి చేయబోతున్నారు. ఇక 24 గంటల గడుస్తున్నా కానీ ఇంకా బిల్లుల కింద అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సంబంధించి కూడా చాలా మంది మృతదేహాలు ఉన్నట్టుగా ఇప్పటికే రెస్క్యూ టీం అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కూడా వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేశ చరిత్రలో అత్యంత పెద్ద ప్రమాదం కావడం, రిజిస్టర్ బ్లాక్ సంబంధించి కూడా గంటకి మృతుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కూడా నేరుగా ప్రమాద ఘటన ప్రాంతానికి వచ్చి ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం సీఎం రేవంత్ రెడ్డి కూడా చేయబోతున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన వెంట మంత్రులు దామోదర్ రాజనీతో పాటు వివేక్ వెంకటస్వామితో పాటు సంబంధిత అధికారులు కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. చూసుకోవచ్చు విజువల్స్ లో నేరుగా ఎక్కడైతే రియాక్టర్ బ్లాస్ట్ అవడా బ్లాస్ట్ పక్కన ఉన్న అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సంబంధించి కూడా కుప్పకూలిన ప్రాంతాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులు కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రాథమికంగా ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే రియాక్టర్ సంబంధించిన స్పెయిలర్ బాయిల్ పేలడంతో కూడా దుర్ఘటన చోటు చేసుకున్నట్టు ఇప్పటికే ప్రాథమికంగా అంచనా వేశారు. ఆ వివరాలు కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఘటన జరిగిన 145 మందికి పైగా ఉన్నట్టుగా ఇప్పటికే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 35 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారు. అందులో ఘటనకు సంబంధించి కూడా కొంతమంది సీరియస్ గా ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రమాద సంఖ్య కూడా మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఈ ఘటన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. కాబట్టి ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వారు చెప్పండి ఝాన్సీ రాణి. అంటే కిరణ్, తమ వారిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో మునిగిపోయినటువంటి వారు కొంతమంది అయితే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలతో పోరాడుతున్న వారిని చూసి కన్నీటి పర్యంతం అవుతున్న కుటుంబ సభ్యులు మరికొంతమంది అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు కదా, మరి పరిశీలన అనంతరం ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందబోతుందని తెలియజేసే అవకాశం ఉందా వారికి? ప్రస్తుతానికైతే ఈ ఘటనకి సంబంధించి కూడా పూర్తిగా ఘటనా ప్రాంతాన్ని పరిశీలించిన తర్వాత మృతుల సంఖ్య పెరిగిపోవడం, అంతేవిధంగా మృతులకు సంబంధించి కూడా గుర్తుపట్టలేని విధంగా శరీరాలు సిద్ధమైన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా నష్టపరిహారాన్ని ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. మృతుల సంఖ్య సంబంధించి ఎందుకంటే ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారు, రోజువారీ కూలినారు. కాబట్టి వారికి సంబంధించి వివరాలను కనుక్కోవడం కొంత కష్టతరం అవుతుంది. కాబట్టి పూర్తిగా వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి అండగా నిలబడేందుకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత నష్టపరిహారాన్ని ప్రకటించింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే పూర్తి స్థాయిలో ఆయన నేరుగా ఇక్కడ ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడం, ఆ తర్వాత హాస్పిటల్లో అత్యవసర చికిత్స పొందుతున్న వారికి సంబంధించి కూడా వివరాలు తెలుసుకునే ప్రయత్నం తెలుస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఇక్కడ మీడియా పాయింట్ లో రేవంత్ రెడ్డి మాట్లాడబోతున్నారు. కాబట్టి ప్రభుత్వం తరఫున మృతులకు కావచ్చు, క్షతగాత్రులకు కావచ్చు, లేకపోతే అత్యవసర చికిత్స పొందుతున్న సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన వారికి వివరాలు తెలుసుకున్న తర్వాత కూడా వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం కూడా కొంత మృతులకు సంబంధించిన వారికి కొంత నష్టపరిహారం ప్రకటించింది. ఇక క్షతగాత్రులకు సంబంధించి కూడా కొంత వారికి పరిహారం ప్రకటించింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి సంబంధించి పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది, వారికి బాసటగా నిలవాల్సి ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే నష్టపరిహారం వివరాలను కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఘటనా ప్రాంతాన్ని కూడా నేరుగా ఆయన సంబంధిత అధికారులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఘటనకు సంబంధించిన కారణాలు ఏంటి, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లో ఎంతమంది ఉన్నారు, రియాక్టర్ పేలినప్పుడు కింద క్వాలిటీ కంట్రోల్ సంబంధించిన డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారు కూడా పూర్తి వివరాలు నేరుగా ఆయన ఘటనా స్థలానికి వచ్చి పరిశీలిస్తున్నారు. కాబట్టి అక్కడ వివరాలు తెలుసుకోవడం, ఆ తర్వాత క్షతగాత్రులను పరామర్శించబోతున్నారు. కాబట్టి నేరుగా మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఎక్కడైతే రియాక్టర్ పేలుడు ఘటన చోటు చేసుకుంది ఆ ప్రాంతం తర్వాత అక్కడ ఆయన పూర్తిగా కొంత పరిశీలించిన తర్వాత కూడా ఇక్కడికి మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం చూసుకోవచ్చు అక్కడ పర్యటన ముగించుకుని కూడా నేరుగా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిన్న ఎప్పుడైతే 9 గంటల ప్రాంతాల్లో ఘటన
చోటు చేసుకున్న తర్వాత మంత్రి దామోదర్ రాజనేశ్వర్ నేరుగా ఇక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించారు. కొంత ఆయన రెస్క్యూ ఆపరేషన్ కి వర్షం ఆటంకి కలిగినా కానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా కూడా చర్యలు ముమ్మరం చేశారు. కాబట్టి రాత్రి నుంచి ఉదయం తెల్లవారుజాము వరకు రెస్క్యూ కొనసాగడంతో కూడా మిగిలిన మృతదేహాలను కూడా కనుగొనడం జరిగింది. కాబట్టి ప్రస్తుతం ఉన్నతాధికారుల ముందు పెద్ద సవాల్ ఉన్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గుర్తించిన మృతదేహాలకు సంబంధించి కూడా ఎవరు వారు ఎక్కడ ఎవరికి సంబంధికులు తెలుసుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి బంధువుల నుంచి డిఎన్ఏ తీసుకోవడానికి ఉంటుంది. వారికి సంబంధించి కూడా మృతదేహాల డిఎన్ఏ అంటే సరిచూసిన తర్వాత కూడా వారి బంధువులకి మృతదేహాలను అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే కేవలం 39 నుంచి 43 మధ్యలో మృతదేహాలను కనుక్కున్నా కానీ కేవలం 6 మృతదేహాలను మాత్రమే ఐడెంటిఫై చేశారు, బంధువులకి అప్పగించే ప్రయత్నం చేశారు. కాబట్టి చాలా వేగంగా వైపు పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో మృతులకు సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ చేసి కనుగొన్న మృతదేహాలకు సంబంధించి కావచ్చు, వాటికి సంబంధించిన ఆనవాళ్లను కూడా అక్కడ తరలించి పంచనామా చేయడం వైపు చాలా వేగంగా అక్కడ స్థానికులంతా కుటుంబ సభ్యులంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. కాబట్టి వారి డిఎన్ఏతో మ్యాచ్ చేసి కూడా వెంటనే పోస్ట్ మార్టం పూర్తి చేసి కూడా వారికి మృతదేహాలు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. ఉస్మానియా గాంధీతో పాటు వివిధ ఆసుపత్రుల నుంచి కూడా ఫోరెన్సిక్ తో పాటు పోస్ట్ మార్టం నిర్వహించే వైద్య బృందాలను కూడా అత్యవసరంగా రప్పించారు. కాబట్టి ఒకవైపు ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా శిథిలాల కింద చాలా మంది ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 145 మందికి సంబంధించి కూడా ఈ ఘటన సంబంధింలో ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇంకా చాలా మంది ఆ మృతదేహాలు కనుగోవాల్సి ఉంటుంది. శిథిలాల కింద చాలా మంది ఉన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వాటిని తీయడం కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా రెస్క్యూ చేసి శిథిలాల కింద ముక్కలుగా ఉన్న మృతదేహాలను కూడా తీసిన తర్వాత కూడా రెస్క్యూ పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇంకా సీఎం నేరుగా సంబంధిత అధికారులతో కూడా వివరాలను అడిగే తెలుసుకునే ప్రయత్నం కూడా ఆయన చేయబోతున్నారు. అక్కడ రియాక్టర్ పేలిన ప్రాంతం నుంచి కూడా వచ్చిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. మీడియాతో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం తరపున ఎంత నష్టపరిహారం ఇస్తారు, బాధిత కుటుంబాలకు ఏ విధంగా భరోసా ఉంటారన్న సంబంధించిన సమాచారాన్ని కూడా ఆయన ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చనిపోయిన వారికి కొంత నష్టపరిహారం ప్రకటించింది, మిగతా వారికి కూడా క్షతగాత్రులకు కూడా పరిహారం ప్రకటించింది. కాబట్టి ప్రభుత్వం తరపున బాధితులను ఆడుకునేందుకు కుటుంబాలకు అండగా నిలిచేందుకు కొంత ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే దానికి సంబంధించిన పరిహారం ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను కూడా మరికొద్దిసేపటి, ఎందుకంటే నిన్న అధికారులు చెప్పిన వర్షన్ కావచ్చు, కొంత అధికారిక సమాచారం రావాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారికంగా 130 మంది సంబంధించిన మృతదేహాలను రెస్క్యూ చేసి బయటకు తీసుకొచ్చామంటూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ సంఖ్య పెరిగింది, 45కి చేరినట్టుగా అనధికారికంగా చెప్తున్నారు. కాబట్టి ఇంకా ఆ సంఖ్య 10 నుంచి 15 కంటే సుమారుగా 55 నుంచి 60కి పైగా చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి రెస్క్యూ ఏ విధంగా కొనసాగుతుంది, దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా సహాయక సహాయాలు చేసింది, అదేవిధంగా బాధితులకు ఎంత సహాయం చేస్తుంది, ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉండబోతున్న సంబంధించిన సమాచారాన్ని కూడా ఆయన మీడియాకు వెళ్లించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే రియాక్టర్ పేలిన ప్రాంతం నుంచి కూడా ఆయన పరిశీలించి నేరుగా మీడియా పాయింట్ వద్దకు రాబోతున్నారు. దీనికి సంబంధించి ఏ విధంగా రెస్క్యూ చేస్తాము, బాధిత కుటుంబాలకు ఏ విధంగా ఉంటామనే సమాచారాన్ని కూడా తెలిపే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతానికైతే మీడియాతో మాట్లాడేందుకు ఆయన ఇక్కడికి రాబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ దేశంలోనే అత్యంత దిగ్బంధికరమైన రియాక్టర్ పేలుడు ఘటన సంబంధించి కావచ్చు, చరిత్రలో అతిపెద్ద ఇన్సిడెంట్. కాబట్టి ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది ఏంటన్నది కూడా ప్రస్తుతానికైతే బాధిత కుటుంబాలకు కూడా ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఈ రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ ఘటనకు సంబంధించి కూడా కొంత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ రెస్క్యూ చేసి వారైతే మృతదేహాలని ఆసుపత్రికి డిఎన్ఏ టెస్ట్ కోసం కావచ్చు, పోస్ట్ మార్టం కోసం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాటిని కూడా అక్కడ ఐడెంటిఫై చేసి వెంటనే వాటిని మృతుల కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చాలా మందిని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా నిన్నటి ఘటన తర్వాత కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు సమాచారం లేదంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వారంతా ఆసుపత్రి మార్చి వద్ద పడిగాపులు కాస్తున్న పరిస్థితి. కాబట్టి వారి వివరాలను కూడా తెలుసుకునే ప్రయత్నం, వారికి చాలా వేగంగా వెంటనే డిఎన్ఏ పరీక్షలు చేయడం, మ్యాచ్ అయిన మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అందించే ప్రయత్నం కూడా ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది. కాబట్టి ఆ పనులు ఎక్కడ ఆటంకం కలిగించకుండా వాటిని చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత కూడా క్షతగాత్రులకు సంబంధించి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతారు. కాబట్టి వారిని పరామర్శించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే రియాక్టర్ పేలిన ప్రాంతం నుంచి కూడా ఆయన సీఎం రేవంత్ రెడ్డి మరికొన్ని నిమిషాల్లో కూడా ఇక్కడికి రాబోతున్నారు. ఘటనకు సంబంధించి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే నిన్నటి ఘటన జరిగిన తర్వాత కూడా ఘటనకు సంబంధించి ఉన్నతాధికారులు
పనులను పర్యవేక్షించాలి, ఎక్కడ ఆటంకాలు కలగకుండా చూడాలంటూ కూడా చెప్పే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ప్రస్తుతానికైతే ఆ ఘటనకు సంబంధించి కూడా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కార్మికులకి ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నాడు, ఎంత నష్టపరిహారం ప్రకటించబోతున్నాడు కూడా ప్రస్తుతానికి అయితే తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి రియాక్టర్ పేరిన ప్రాంతాన్ని పరిశీలించి నేరుగా మీడియా పాయింట్ వద్దకి ఆయన రాబోతున్నారు. అలాగే కిరణ్, మరోవైపు మృతదేహాలకు డిఎన్ఏ టెస్ట్ల ప్రక్రియ కొనసాగుతోంది. డిఎన్ఏ టెస్ట్ల ప్రక్రియ అంటేనే కొంత ఆలస్యం అవుతుంది సాధారణంగా. అయితే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని మృతదేహాలకు డిఎన్ఏ టెస్టులు కంప్లీట్ చేసి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు? మొత్తం ఈ ప్రక్రియ పూర్తవడానికి ఎంత టైం పట్టొచ్చు? ఝాన్సీ, మనకంతున్న సమాచారం అధికారికంగా 39 సంబంధించిన మృతదేహాలని ఐడెంటిఫై చేశామని చెప్తారు. కానీ ఇంకా సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తుంది. 45కి చేరుకున్నట్టుగా అనధికారిక సమాచారం ఉంది. కాబట్టి ఇప్పటికీ కేవలం 6గురికి మాత్రమే డిఎన్ఏ పరీక్షలు చేశారు. వారికి సంబంధించిన బాధితులకి ఆ మృతదేహాలను కూడా అప్పగించినట్టు తెలుస్తుంది. కాబట్టి మిగతా వారిని డిఎన్ఏ పరీక్ష చేయడం, పోస్ట్ మార్టం పూర్తి చేయడం, బంధువులకి ఆ సంబంధించిన మృతదేహాలను అప్పగించడం పెద్ద టాస్క్గా మరి. ఎందుకంటే రియాక్టర్ పేలిన ఘటన తర్వాత కూడా చాలా మృతదేహాలు చింద్రమైన పరిస్థితి కనిపిస్తుంది. గుర్తుపట్టడం లేకుండా ఒక ముద్దలుగా పడి ఉన్నాయి. కాబట్టి వాటిని ఐడెంటిఫై చేయడం, వాటిని గుర్తించడం పెద్ద టాస్క్ గా మారింది. కాబట్టి అందుకే డిఎన్ఏతో మ్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 100 మంది సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా ఫ్యాక్టరీ ప్రమాదం జరిగిన ప్రాంతం వద్దకి చేరుకోవడం, ఆర్తనాదాలు చేయడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి లోపల చనిపోయిన వారి వివరాలు తెలుసుకునే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రస్తుతానికైతే మార్చిరి వద్ద కూడా నిన్నటి సాయంత్రం నుంచి పడిగాపులు కాస్తున్నారు. వారికి సంబంధించి ఎవరైతే ఈ ఫ్యాక్టరీ వద్ద నిన్న రియాక్టర్ పేలిన ఘటన చనిపోయారో వారికి సంబంధించిన బంధువుల నుంచి డిఎన్ఏ తీసుకోవడం, ఆ తర్వాత డెడ్ బాడీ నుంచి సంబంధించిన శాంపిల్ సేకరించి కూడా మ్యాచ్ అయిన తర్వాత వారికి బంధువులకు అప్పగించే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే కేవలం 6 మృతదేహాలను మాత్రమే పోస్ట్ మార్టం పూర్తయింది. బంధువులకు కూడా అందించేస్తుంది. కాబట్టి ఇంకా మిగతా మృతదేహాలకి డిఎన్ఏ పరీక్ష చేయడం, పోస్ట్ మార్టం చేయడం పెద్ద టాస్క్ మారింది. కాబట్టి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఉస్మానియా ఆసుపత్రి నుంచి కూడా ప్రత్యేకంగా పోస్ట్ మార్టంతో పాటు ఫోరెన్సిక్ సంబంధించిన బృందాన్ని కూడా అత్యవసరంగా ఇటు పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాబట్టి చాలా వేగంగా చాలా తొందరగా రెస్క్యూ చేసి ఆ పోస్ట్ మార్టం తరలించిన మృతదేహాలను కూడా వాటి ఐడెంటిఫై చేసేందుకు డిఎన్ఏ పూర్తి చేసి బంధువులు కప్పించే ప్రయత్నం కూడా ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ చేస్తుంది. కాబట్టి ఒకవైపు రెస్క్యూను ఇక్కడ కొనసాగిస్తూనే అక్కడ రెస్క్యూ చేసి తరలించిన మృతదేహాలను కూడా చాలా వెంటనే ఐడెంటిఫై చేసి వారికి బంధువులకి అప్పగించే ప్రయత్నం. ఎందుకంటే నిన్న ఉదయం చోటు చేసుకున్న రియాక్టర్ పేలిన తర్వాత కూడా ఆ మృతదేహాలను కూడా ముద్దలుగా మారిపోయాయి. కాబట్టి వాటి ఎక్కువసేపు అక్కడ మార్చిలో ఉంచకుండా వెంటనే ఐడెంటిఫై చేసి రైట్, మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు అలాగే వివేక్ వెంకటస్వామి కూడా ఉన్నారు. వారంతా కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి రేవంత్ రెడ్డికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, అలాగే సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి అనే దానికి సంబంధించి కూడా వారంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సహాయక కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయి అనే దానికి సంబంధించి ఆ అధికారులు స్వయంగా రేవంత్ రెడ్డి వద్దకు వచ్చి వారు వివరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. పాస మైలారం ప్రమాదంలో మరోవైపు మృతుల సంఖ్య కూడా గంటకు పెరుగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతోంది అనేది కూడా అర్థం కాని సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య పరంగా చూసుకుంటే 39కి అయితే చేరుకుంది. ఇందులో 11 మృతదేహాలను అధికారులు ఇప్పటివరకు గుర్తించారు. మిగిలిన మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితిలో కనిపిస్తోంది. వాటన్నింటికి కూడా డిఎన్ఏ టెస్టుల ద్వారా నిర్వహించి మృతదేహాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. మృతదేహాలకు డిఎన్ఏ టెస్టుల ప్రక్రియ మరోవైపు కొనసాగుతోంది. మరోవైపు తమ వారు ఎక్కడా అనే ఆందోళనలో కన్నీటి పర్యంతమవుతూ కుటుంబ సభ్యులు వెతుకులాట మనం కనిపిస్తోంది. ప్రమాద స్థలం దగ్గర కుటుంబ సభ్యులు కొంతమంది ఉంటే హాస్పిటల్ దగ్గర తమ వారు ఎలా ఉన్నారో అనే ఆందోళనలో మరికొంతమంది ఉన్నారు. అయితే మరోవైపు సిగాచి కంపెనీ ప్రమాద స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. శిథిలాల కింద భవన శిథిలాలను తొలగిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు ఎలాంటి వాతావరణం అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే సహాయక కార్యక్రమాలు ఆగకూడదు అనే విధంగా వారంతా కూడా శ్రమిస్తూ ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా ఇందులో భాగమవుతూ ఉన్నారు. భవన శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు మనకు బయటకు కనిపిస్తూ ఉన్నాయి. మృతుల్లో తమిళనాడు, ఎక్కువగా ఉత్తరప్రదేశ్ వాసులే కనిపిస్తున్నారు. పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారి కుటుంబ సభ్యులంతా కూడా కన్నీటి పర్యంతమవుతున్నారు. వారి రోదనలతో మిన్నంటుతున్నాయి. ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లారు. అక్కడ పరిశీలిస్తున్నారు సహాయక చర్యలు ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా ఎన్ని మృతదేహాలు ఇప్పటి వరకు లభ్యమయ్యాయి, ఎన్ని మృతదేహాలకు
డిఎన్ఏ టెస్టులు కంప్లీట్ అయింది, అదేవిధంగా ఎన్ని మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి, వాటికి నెక్స్ట్ ఏం చేయాలి, కుటుంబ సభ్యుల నుంచి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకుంటున్న ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, ఇలా ఒక్కొక్కటిగా అధికారులను అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అలాగే భవన స్థిరాల కింద తొలగిస్తున్న ఆ దృశ్యాలు ఒకవైపు కొనసాగుతుంటే మరోవైపు ఆ పరిస్థితి గురించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అడిగి ఆరా తీస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన కొనసాగుతూ ఉండగానే అక్కడ దృశ్యాలు ఒకవైపు ఉంటే అటు ఎక్కడ కూడా సహాయక చర్యలు మాత్రం ఆగట్లేదు, సహాయక చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్న మనం చూసాం, ఉదయం ప్రమాదం జరిగిన సాయంత్రం వరకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, ఆ తర్వాత కొంత ఆటంకం కలిగించడం భారీ వర్షం కారణంగా ఈ సిచ్యువేషన్ మనకు కనిపించింది. అయితే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అక్కడ తిరుగుతున్నారు, అక్కడ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, పాసమైలారం ప్రమాద స్థలంలో సీఎం రేవంత్ రెడ్డి తిరుగుతున్నారు. అయితే ఎన్ని గంటలకు ధృవ హాస్పిటల్కు వెళ్ళబోతున్నారు, అక్కడ బాధితులను పరామర్శించబోతున్నారు? ఝాన్సీరాణి ప్రస్తుతానికైతే రియాక్టర్ పేలిన ప్రాంతంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారుల వద్ద నుంచి కూడా పేలుడు ఘటనకు సంబంధించిన కారణాలతో కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ సంబంధించి ఎక్కడైతే కూలిందో ఆ శిథిలాలకు సంబంధించిన ప్రాంతాలను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. అక్కడ నుంచి అది పూర్తయిన తర్వాత మీడియాతో మాట్లాడి ఇక్కడ నుంచి కూడా నేరుగా వివిధ హాస్పిటల్ పతంజలితో పాటు హైదరాబాద్ సంబంధించిన 3 హాస్పిటల్ కూడా సుమారుగా 25 నుంచి 35 మంది సంబంధించిన వారంతా కూడా చికిత్స పొందారు కాబట్టి వారిని కూడా పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సుమారుగా అంటే 15 నుంచి 20 నిమిషాల మధ్యలో మీడియా పాయింట్కి వస్తారు. అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి కూడా వెళ్లి ఆ బాధితులను కూడా పరామర్శించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇందులో అత్యవసర చికిత్స పొందిన వారు కూడా సుమారుగా 10 నుంచి 15 మంది పైగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వారిని కూడా పరామర్శించే అవకాశం తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బాధితులకు బాధ్యుడిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంది. నష్టపరిహారం కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి పేలుడుకు సంబంధించిన ఘటన తర్వాత ప్రభుత్వం సహాయక చర్యలకు సంబంధించి కావచ్చు, ఏ విధంగా రియాక్ట్ అయింది ఏంటన్న అంశానికి సంబంధించి కూడా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇంకా ఆ రియాక్టర్ పేలిన ప్రాంతం నుంచి కూడా పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ ఎన్ని సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ ఇక్కడ ఉంటుంది, ఎంతమంది నిత్యం పనిచేస్తుంటారు,